You could be the muse to my passion. We can make love like an act of God. I just హాయ్ ఇయర్స్ లాస్ట్ క్లాస్లో మనం కంపెనీ క్రియేషన్ గురించి చెప్పుకున్నాం. ఒక కంపెనీని టాలీలో ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి మీకు అంతా ఆ వీడియోలో చూపించాను. సో నెక్స్ట్ ఇప్పుడు క్రియేట్ చేసిన కంపెనీని ఎలా ఓపెన్ చేయాలి, సో అలా ఓపెన్ అయిన కంపెనీని ప్రజెంట్ వర్కింగ్ కంపెనీని ఎలా క్లోజ్ చేయాలి ఈ చెప్తాను ఇప్పుడు. సో టాలీ ఓపెన్ చేసిన తర్వాత మనకి లైసెన్స్ అనే ఒక బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇది లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో అందులో మనం తీసుకోవాల్సిన ఆప్షన్ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుందని చెప్పాను. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసిన వెంటనే ఆల్రెడీ మన సిస్టంలో కంపెనీ అనేది వేరే ఏదైనా క్రియేషన్ జరుగుంటే ఆ కంపెనీ నేమ్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఈ కంపెనీని క్లోజ్ చేయాలంటే కీబోర్డ్లో ఎస్కేప్ అనే బటన్ ప్రెస్ చేయాలి. సో ఎస్కేప్ ప్రెస్ చేసిన వెంటనే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అనే స్క్రీన్ మనకు డిస్ప్లే అవుతుంది. సో ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మన కంపెనీ నేమ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన కంపెనీ నేమ్ వచ్చేసి ఎంఎస్బి కంపెనీ అని క్రియేట్ చేసాం. సో ఆ కంపెనీని నేను సెలెక్ట్ చేస్తున్నాను. యూజర్ నేమ్ అని అడుగుతున్నాడు. యూజర్ నేమ్ వచ్చేసి ఎంఎస్బి అని ఇచ్చాం. పాస్వర్డ్ వచ్చేసి 1 అని ఇచ్చాం. రెండు కరెక్ట్గా ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఇలా మన కంపెనీలోకి మనం లాగిన్ అవుతాం. ఓకేనా. సో ఇలా స్క్రీన్ మీద మీకు ఏదైనా ఒక కంపెనీ నేమ్ అనేది డిస్ప్లే అయితే ఆ కంపెనీని ప్రజెంట్ వర్కింగ్ కంపెనీ అంటారు. అంటే మనం ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాం అని అర్థం. సో ఈ కంపెనీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ స్క్రీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి ఈ స్క్రీన్ మీద మనకి డెస్క్టాప్ మీద కనిపిస్తున్న ఈ స్క్రీన్ మొత్తాన్ని టాలీ స్క్రీన్ అంటారు. సో ఈ టాలీ స్క్రీన్లో టాలీ ప్రైమ్ ఈడియు అని ఉంది. సో టాలీ ప్రైమ్ ఈడియు అంటే ఎడ్యుకేషనల్ మోడ్ అని అర్థం. ఎడ్యుకేషనల్ మోడ్ అని అర్థం. అయితే అదే ఇక్కడ ఒరిజినల్ సాఫ్ట్వేర్ అయితే సింగిల్ యూజర్ అయితే సిల్వర్ అని ఉంటుంది, మల్టీ యూజర్ అయితే గోల్డ్ అని ఉంటుంది. సో మనది ట్రయల్ వెర్షన్ కాబట్టి ఎడ్యుకేషనల్ మోడ్ అని ఉంది. సో దీన్ని టైటిల్ బార్ అంటారు. నెక్స్ట్ కంపెనీ, డేటా, ఎక్స్చేంజ్, గో టు, ఇంపోర్టు, ఎక్స్పోర్టు, ఈమెయిల్, ప్రింట్, హెల్ప్ వీటన్నిటిని కలిపి హారిజంటల్ బార్ అంటారు, లేదా మెనూ బార్ అంటారు, లేదా టూల్ బార్ అంటారు. ఎలా అయినా పిలవచ్చు. హారిజంటల్ బార్, మెనూ బార్ ఆర్ టూల్ బార్. కనిపించే ఈ స్పేస్ మొత్తాన్ని వర్కింగ్ ఏరియా అంటారు. నెక్స్ట్ ఈ బాక్స్ మొత్తాన్ని గేట్వే ఆఫ్ టాలీ మెనూ అంటారు. గేట్వే ఆఫ్ టాలీ మెనూ. నెక్స్ట్ ఇక్కడ F1 నుండి లాస్ట్ ఎండింగ్ వరకు ప్రజెంట్ ఇక్కడ ఆప్షన్స్ ఏం కనిపించట్లేదు. కంపెనీ క్రియేషన్ తర్వాత మన కంపెనీలో ఏ రోజైతే అకౌంట్స్ ఎంటర్ చేయడం మొదలు పెడతామో అప్పుడు ఇక్కడ మెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. ఈ బాక్స్ మొత్తాన్ని బటన్ ప్యానల్ అంటారు. బటన్ ప్యానల్ అంటారు. నెక్స్ట్ మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ ఈ మొత్తాన్ని కలిపి టాలీ స్క్రీన్ అంటారు. సో ఇది టాలీ స్క్రీన్ గురించి ఎక్స్ప్లెనేషను. నెక్స్ట్ మీకు చెప్పాల్సిన ఆప్షను కంపెనీ మెనూ గురించి చెప్పాలి. సో దీని గురించి చెప్పే ముందు ఇక్కడ కనిపిస్తున్న కంపెనీని ప్రజెంట్ వర్కింగ్ కంపెనీ అంటారని చెప్పాను. నేను ఈ కంపెనీని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. అంటే టాలీ మొత్తం క్లోజ్ చేయాలని చెప్పట్లేదు, ప్రజెంట్ వర్కింగ్ కంపెనీని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఇలా ప్రజెంట్ వర్కింగ్ కంపెనీని క్లోజ్ చేయాలి అంటే ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది. కంపెనీ మెనూలో షట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. షట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి, షట్ అనే ఆప్షన్ తీసుకొని కీబోర్డ్లో సింగిల్ టైం ఎంటర్ ప్రెస్ చేస్తే మనం డైరెక్ట్గా కంపెనీ క్లోజ్ అయిపోయి తిరిగి లిస్ట్ ఆఫ్ కంపెనీస్లోకి వచ్చేస్తాం. ఇలాగా క్లోజ్ చేసిన కంపెనీని తిరిగి మళ్ళీ ఓపెన్ చేయాలి అంటే లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మన కంపెనీ నేమ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ నేమ్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే మన కంపెనీకి మనం ఇచ్చిన యూజర్ నేము, పాస్వర్డ్ రెండు అడుగుతాడు. సో రెండు కరెక్ట్గా ఇవ్వాలి. యూజర్ నేమ్ వచ్చేసి ఎంఎస్బి అని ఇచ్చాం, పాస్వర్డ్ వచ్చేసి 1 అని ఇచ్చాం. సో ఒకసారి నేను 2 అని ఇస్తాను. కంపెనీలోకి లాగిన్ అవుతామో లేదో తెలిసిపోద్ది. నేను పాస్వర్డ్ రాంగ్గా ఇవ్వడం వల్ల మన కంపెనీలోకి రాంగ్గా డిస్ప్లే అవ్వలేదు. సో ఇప్పుడు ఒకసారి 1 అని ఇస్తాను. ఇలా డైరెక్ట్గా కంపెనీలోకి లాగిన్ అవ్వచ్చు. సో ఇది క్లోజ్ చేసిన కంపెనీని తిరిగి ఓపెన్ చేయాలంటే ప్రాసెస్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ప్రజెంట్ వర్కింగ్ కంపెనీని క్లోజ్ చేయాలంటే కంపెనీ మెనూలో షట్ కంపెనీ అనే ఆప్షన్ తీసుకొని సింగిల్ టైం ఎంటర్ ప్రెస్ చేయాలి. క్లోజ్ చేసిన కంపెనీని తిరిగి మళ్ళీ ఓపెన్ చేయాలంటే లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మన కంపెనీ నేమ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ నేమ్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇచ్చిన యూజర్ నేము,
పాస్వర్డ్ రెండు కరెక్ట్గా ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే తిరిగి మళ్ళీ మన కంపెనీలోకి లాగిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీకు టోటల్గా 3 ఆప్షన్స్ వచ్చేసిన ఒకటి కంపెనీ క్రియేట్ చేయడం, 2 క్రియేట్ చేసిన కంపెనీని క్లోజ్ చేయడం, 3 క్లోజ్ చేసిన కంపెనీని తిరిగి మళ్ళీ ఓపెన్ చేయడం. నెక్స్ట్ 4th పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ మన టాలీ మొత్తానికి కంపెనీ మెనూలో ఆల్టర్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఈ ఆల్టర్ అనే ఆప్షన్ వల్ల మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, మనం కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు మన కంపెనీకి సంబంధించి మనం ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, కంపెనీ నేమ్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, పాస్వర్డ్స్ కానీ, ఇవన్నీ కంపెనీ నేమ్తో సహా మొత్తం చేంజ్ చేయొచ్చు. డీటెయిల్స్ అనేవి మొత్తం మాడిఫై చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. ఇది ఒక ఆప్షను. సెకండ్ వన్ వచ్చేసి కంపెనీ లిస్ట్లో ఉన్న మన కంపెనీని పూర్తిగా డిలీట్ చేయాలి అన్న ఇదే ఆప్షన్ తీసుకొని మనం డిలీట్ చేయొచ్చు. ముందు నేను చేంజ్ చేస్తాను, తర్వాత డిలీట్ చేస్తాను. ఆల్టర్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఎంఎస్బి కంపెనీని కాస్త నేను ఏబీసీ కంపెనీగా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కంపెనీ నేమ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మెయిలింగ్ నేమ్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది. అడ్రస్ వచ్చేసి కావాలంటే చేంజ్ చేసేసుకోవచ్చు. మైలవరం అని ఇచ్చేస్తున్నాను. 521230. స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఇండియా కంట్రీ కూడా ఇండియానే. పిన్ కోడ్ కూడా చేంజ్ చేస్తున్నాను. 676. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసేస్తాను. సో మొబైల్ నెంబర్ చేంజ్ చేశాను. ఫ్యాక్స్ నెంబర్ కూడా చేంజ్ చేసేస్తాను. నెక్స్ట్ మెయిల్ ఐడి కూడా చేంజ్ చేసేస్తా. కంపెనీ నేమ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మెయిలింగ్ నేమ్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ చేసేయచ్చు. abccompany@gmail.com. వెబ్సైట్ www.abc.com. సో వెబ్సైట్ కూడా చేంజ్ చేసేసాను. ఫైనాన్షియల్ ఇయర్ అంటున్నాడు. ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏ కంపెనీకైనా 1st ఏప్రిల్ నుండే స్టార్ట్ అవుతుంది. సో ఇదేం మనం చేంజ్ చేయవసరం లేదు. బుక్స్ బిగినింగ్ అంటున్నాడు. నేను చెప్పాను ఆల్రెడీ, ఫైనాన్షియల్ ఇయర్ డేటింగ్నే బుక్స్ బిగినింగ్ డేట్గా ఇవ్వచ్చు, లేదు కంపెనీ క్రియేషన్ డేట్ని బుక్స్ బిగినింగ్ డేట్గా ఇవ్వచ్చు. ఒకవేళ కంపెనీ స్టార్ట్ చేసి ఒక 2 months 3 months తర్వాత నీ బిజినెస్ రన్ చేస్తే ఆ డేట్ ఇవ్వచ్చు. సో అలా ఇవ్వాలంటే అది ఒరిజినల్ సాఫ్ట్వేర్ అయి ఉండాలి. సో మనది కాదు కాబట్టి నేను సేమ్ ఇదే డేట్ ఉంచేస్తున్నా. ఈ కంపెనీకి కూడా మనకి సెక్యూరిటీ అనేది కావాల్సిందే. సో అందుకని ఈ ఆప్షన్ ఎస్ అనే ఉంచుతాను. యూజర్ నేమ్ వచ్చేసి ఎంఎస్బి ప్లేస్లో ఏబీసీ అని ఇస్తున్నాను. పాస్వర్డ్ వచ్చేసి ఇందాక 1 అని ఇచ్చాను. పాస్వర్డ్ వచ్చేసి ఇంతకుముందు 1 అని ఇచ్చాం. సో ఇప్పుడు 1 ప్లేస్లో 123 అని ఇస్తున్నాను. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఆల్సో 123 అని ఇస్తున్నాను. సో ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే వార్నింగ్ అనే బాక్స్ వచ్చేసింది మనకి. ఫర్గెటింగ్ యువర్ పాస్వర్డ్ విల్ రీఎంటర్ యువర్ డేటా ఈజ్ ఇన్యాక్సెసిబుల్. సో ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 గుర్తుండాలి మనకి. సో గుర్తుంటాయి. మర్చిపోతే కంపెనీలో ఉన్న డేటాని మనం మర్చిపోవాల్సి వస్తుంది. సో గుర్తుండే పాస్వర్డ్సే ఇవ్వాలి. మనం ఇప్పుడు కంపెనీ చేంజ్ చేస్తున్నాం, క్రియేషన్ చేయట్లా. సో అలా నువ్వు కంపెనీ డీటెయిల్స్ని చేంజ్ చేసేటప్పుడు పాస్వర్డ్ కూడా చేంజ్ చేస్తే ఓల్డ్ పాస్వర్డ్ ఏంటని అడుగుతాడు. మన ఓల్డ్ పాస్వర్డ్ వచ్చేసి 1 ఇస్తేనే కరెక్ట్గా కర్సర్ ఇక్కడ నుండి మూవ్ అయ్యిద్ది. వేరే ఏది ఇచ్చినా ఇక్కడ నుండి కర్సర్ అనేది మూవ్ అవ్వదు. ఒకసారి 2 అని ఇస్తాను, ఇలా వార్నింగ్ అని చూపిస్తాడు. పోనీ 1 2 3 అని ఇస్తాను, ఇలా వార్నింగ్ అని ఇస్తాడు. సో 1 అని ఇస్తేనే ఇలా చక్కగా కర్సర్ మూవ్ అవుతుంది అనమాట. సో ఎనేబుల్ టాలీ ఆడిట్ ఫ్యూచర్స్. ఈ కంపెనీకి కూడా ఆడిట్ ఫ్యూచర్స్ కావాలి. సో ఎస్. డిజలో ఓపెనింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అనే ఆప్షన్ ఎప్పుడు మనకి నో అనే ఉంచాలి. సో నో. బేసిక్ కరెన్సీ అనేది ఏమీ చేంజ్ అవ్వదు. సో ఇలాగే ఉంచి ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వచ్చేయచ్చు. సో యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అంటున్నాడు. ఎస్ మీద క్లిక్ చేసే ముందు చాలామంది కంట్రీ దగ్గర ఇండియా అని ఇస్తున్నారు. అయితే ఇండియా అనేది జస్ట్ ఒక వర్డ్ మాత్రమే. దీని గురించి చాలామందికి తెలియదు అనమాట. అంటే అందరూ కంట్రీ అంటే ఇండియా ఇండియా అంటారు, కానీ ఇండియా అనేది ఒక వర్డ్, దానికి ఒక ఫుల్ ఫామ్ ఉందని చాలామందికి తెలియదు. ఈ వీడియోలో అది చెప్తాను మీకు. ఇండియా అనే ఒక వర్డ్కి ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండిపెండెంట్ నేషనల్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్. ఇండిపెండెంట్ నేషనల్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్. ఇండిపెండెన్స్ అనేది నేషనల్ వైజ్గా డిక్లేర్ చేసింది ఇన్ ఆగస్ట్లో.
సో ఇండిపెండెన్స్లో ఐ లెటరు, నేషనల్లో ఎన్ లెటర్, డిక్లేర్డ్లో డి లెటర్, ఇన్లో ఐ లెటర్, ఆగస్ట్లో ఏ లెటర్. ఈ 5 లెటర్స్ తీసి మనకి ఒక వర్డ్గా సెట్ చేస్తే మనకి ఇండియా అనే వర్డ్ వచ్చిందనమాట. సో ఇది చాలామందికి తెలియదు. సో ఈ వీడియోలో అందరికీ తెలియాలని ఈ వీడియోలో చెప్తున్నాను. సో అందరూ గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను. సో మొత్తం చేంజ్ చేసేసాం. సో చేంజ్ చేసి ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయలేదు, ఇంకా చేస్తున్నాను. చేసిన వెంటనే ఇదిగో కంపెనీ నేమ్ ప్రజెంట్ మంది ఎంఎస్బి కంపెనీ కాస్త ఏబీసీ కంపెనీగా చేంజ్ అయిపోద్ది. సో ఇదిగోండి ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను, ఇదిగోండి చేంజ్ అయిపోయిందిగా. సో ఇలా ఆల్టర్ అనే ఆప్షన్ తీసుకొని మన కంపెనీ నేమ్ని, మన కంపెనీ డీటెయిల్స్ని, పాస్వర్డ్స్ అన్నీ చేంజ్ చేయొచ్చు. అలా చేంజ్ చేయాలి అంటే కంపెనీ మెనూలో ఉన్న ఆల్టర్ అనే ఆప్షన్ తీసుకోవాలి. సో చేంజ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే డిలీట్ కూడా చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఆల్టర్ అనే ఆప్షన్ తీసుకొని కీబోర్డ్లో Alt+D ప్రెస్ చేయాలి. Alt+D, ABCD. Alt+D ప్రెస్ చేస్తే డిలీట్ ఎస్ఆర్నో అని అడిగిద్ది. ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆర్ యూ షూర్ అని అడుగుతాడు, కన్ఫర్మ్ చేసుకోమంటాడు. సో ఎస్ మీద ఇప్పుడు కనుక క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో ఉన్న మన కంపెనీ పూర్తిగా డిలీట్ అయిపోద్ది. ఇంకా లిస్ట్లోనే కాదు, మన సిస్టంలోనే ఎక్కడా కనిపించదు. సో డిలీట్ చేసే ముందే మనం ఆలోచించుకోవాలి మన కంపెనీని డిలీట్ చేయాలా వద్దా అని. ఒకవేళ డిలీట్ చేస్తే కంపెనీలో ఉన్న డేటా కూడా పూర్తిగా డిలీట్ అయిపోద్ది. నేనైతే ప్రజెంట్ డిలీట్ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా ఈ కంపెనీతో చాలా వర్క్ ఉందన్నమాట. అందుకనే నో మీద క్లిక్ చేస్తున్నా. ఒకవేళ డిలీట్ చేయాలి అంటే మాత్రం Alt+D, ఎస్, ఇక్కడ కూడా ఎస్ మీద క్లిక్ చేస్తే అయిపోద్ది. సో ఇది మనకి ఆల్టర్ అనే ఆప్షన్స్ వల్ల 2 అడ్వాంటేజెస్ అనమాట. సో ఈ వీడియోలో మనం ప్రజెంట్ టాలీ స్క్రీన్ గురించి చెప్పుకున్నాము. అలాగే క్రియేట్ చేసిన కంపెనీని ఎలా ఓపెన్ చేయాలో చెప్పుకున్నాము. సో అలాగే ప్రజెంట్ వర్కింగ్ కంపెనీని ఎలా క్లోజ్ చేయాలో చెప్పాను. నెక్స్ట్ కంపెనీని ఎలా మోడిఫికేషన్ చేయాలో చెప్పాను, ఎలా డిలీట్ చేయాలో కూడా చెప్పాను. ఫైనల్గా ఈ వీడియోలో మన టాలీ అనే సాఫ్ట్వేర్ని ఎలా క్లోజ్ చేయాలో చెప్తాను ఇప్పుడు మీకు. టోటల్గా 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనం ఎప్పుడు 2 ఆప్షన్సే యూజ్ చేయాలి. అందులో ఫస్ట్ వన్ గేట్వే ఆఫ్ టాలీలో క్విట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే క్విట్ ఎస్ఆర్నో అని అడుగుతాడు. ఎస్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. లేదు అనుకుంటే కీబోర్డ్లో ఎస్కేప్ అనే బటన్ ప్రెస్ చేయాలి, క్విట్ ఎస్ఆర్నో అని అడుగుతాడు. ఈ 2 ఆప్షన్సే మనం ఎప్పుడు యూజ్ చేయాలి. థర్డ్ ఆప్షన్ మనం ఎప్పుడు యూజ్ చేయకూడని ఆప్షను క్లోజ్. ఇది ఎప్పుడు ఎందుకు యూజ్ చేయకూడదంటే టాలీ ప్రైమ్లో మాత్రమే ఇక్కడ క్లోజ్ అనే బటన్ వర్క్ అవుతుంది. ERP9లో ఈ బటన్ అనేది అసలు ఉండదు, మనకి వర్క్ అవ్వదు. అందుకనే మనం ఎప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేయకూడదు. గేట్వే ఆఫ్ టాలీలో క్విట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే క్విట్ ఎస్ఆర్నో అంటాడు. ఎస్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన కంపెనీ క్లోజ్ అయిపోయి మనం ఇలా వచ్చేస్తాం. సో ఈ వీడియోలో ఇక్కడ వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. You could be the muse to my passion. We can make love like an act of God.